హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సుమంత్. ఈ రోజు మీ ముందుకు ఒక మాసివ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చేసా. 10 సంవత్సరాల ముందు ఇండియానే షేక్ చేసిన ఒక సినిమా, ప్రపంచం మొత్తమే ఇండియాని తలెత్తి చూసేలా చేసిన సినిమా, ఎక్కడో ఉన్న టాలీవుడ్ని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఎస్, ద ఎపిక్ వర్షన్ ఆఫ్ ద బాహుబలి ఈస్ కమింగ్ బ్యాక్ టు థియేటర్స్ ఆన్ October 31st. అండ్ ఈ సినిమా రిలీజ్ అన్ని సినిమాలా ఉండదు. ఈ సినిమా మొత్తం రీఎడిటెడ్, రీషేప్డ్, రీఎన్హాన్స్డ్ వర్షన్ లో ఉంటుంది. స్వయాన ఎస్ఎస్ రాజమౌళి చేతులతోనే రీఎడిటెడ్ చేసిన సినిమా. ఈ సినిమా గురించి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఈ అప్డేట్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ మూవ్ టు ద ఎపిక్ అప్డేట్. యాక్చువల్గా ఒక సినిమా రన్ టైం 2 hours 45 minutes నుంచి 3 hours వరకు ఉంటుంది. అలాంటి ఈ సినిమా 3 hours 50 minutes ఉండబోతుంది. నియర్లీ 4 hours అనమాట. 4 hours ఒక ఆడియన్కి బోర్ కలగకుండా థియేటర్లోనే కూర్చోబెట్టాలంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉండాలి, అండ్ ఈ రిలీజ్ సినిమాలో ఎంత కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్ ఎంత ఫ్రెష్గా ఉండాలి ఒకసారి ఆలోచించండి. లెట్స్ సీ October 31st ఆ కొత్తదనం ఏందో మనందరం కూడా చూడబోతున్నాం. బాహుబలి వచ్చి మనకి 10 years అయినా ఈ ఎపిక్ బాహుబలిని ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటి? Is there any Bahubali Part 3? Let's see. Trust me, no OTT or TV vision can match theater experience of the Bahubali. ఈ ఎపిక్ బాహుబలి మీద చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే బాహుబలి 3 ఉంది. ఈ బాహుబలి ఎపిక్ ఎండింగ్ లో బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. బాహుబలి 3 ఉంటుందా లేదా అని క్లారిటీగా ఇప్పుడు చూద్దాం. ప్రొడ్యూసర్స్ అండ్ మేకర్స్ ఏం చెప్తున్నారంటే దర్ ఈజ్ నో డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ బాహుబలి, బట్ ఈ ఎపిక్ బాహుబలి ఎండింగ్లో మాత్రం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పి మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు. బట్ ఇది కన్ఫామ్గా మనకి తెలియాలంటే October 31st వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ బాహుబలి 3 అప్డేట్ కాకుండా ఇంకేమైనా అప్డేట్ ఇవ్వగలరా అంటే మన ఇండస్ట్రీలో ఒక బజ్ అనేది నడుస్తుంది. అదేంటంటే ఇట్ మైట్ బి ఎ హింట్ ఆర్ టీజర్ కనెక్టెడ్ టు ద రైజ్ ఆఫ్ శివగామి. ఎస్, ఈ బాహుబలి యూనివర్స్లో ద రైజ్ ఆఫ్ శివగామి అనేది ఒక నెక్స్ట్ పాసిబుల్ చాప్టర్ అయి ఉండొచ్చు, చెప్పలేం. ఎస్ఎస్ రాజమౌళి కూడా ఒక ప్రీక్వెల్ ప్లాన్ చేయబోతున్నారని చెప్పి ఇండస్ట్రీలో ఒక బజ్ అయితే నడుస్తుంది. అండ్ వాట్ అబౌట్ ప్రభాస్? ఒకవేళ బాహుబలి 3 మనం అనుకున్నట్టుగా రైజ్ ఆఫ్ శివగామి అయితే అందులో ప్రభాస్ ఉంటాడా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. లెట్స్ బి ఏ ప్రాక్టికల్. ప్రభాస్ కరెంట్లీ చాలా ప్రాజెక్ట్స్ మనకి బిజీ ఉన్నాడు. స్పిరిట్, రాజసాబ్, సో ఇలా చాలా పెద్ద పెద్ద సినిమాలో ప్రభాస్ బిజీ ఉండగా ఒకవేళ బాహుబలి 3లో రోల్ ఉంటే చేస్తాడా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఒకవేళ రాజమౌళి బాహుబలి 3 ప్లాన్ చేయగలిగిన ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం మహేష్ బాబుతో SSMB 29 అయితే చేస్తున్నాడు. సో అది మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది, ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ కుదరదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ కుదిరినా మనం రఫ్గా క్యాలిక్యులేషన్ చేసుకున్న 2030+ అవుతుంది అనమాట ఒకవేళ బాహుబలి 3 స్టార్ట్ చేయాలన్నా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. చాలా మంది అంటున్నారు ఒక సినిమా 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుందంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు కలెక్ట్ 100 crore అనే క్వశ్చన్స్ కూడా చాలా మంది ఆడియన్స్ రైజ్ చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్ గా చూసుకుంటే అబ్సల్యూట్లీ ఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ ఎ బాహుబలి. ఈ సినిమాకి క్రేజ్ ఓల్డ్ వైజ్ ఉంది. ఇట్స్ మైట్ బి పాసిబుల్ 100 crores చేయొచ్చు, చెప్పలేం. ఈ మూవీ మనకి Part 1 Part 2 కలిపి రిలీజ్ చేయడం వల్ల ఇందులో మనం టెక్నికల్ చేంజెస్, సాంగ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. స్వయాన రాజమౌళి గారే ఈ మూవీని ఎడిట్ చేశారు కాబట్టి ఇందులో కొన్ని సీన్స్ టైట్ గా ప్యాక్ అయి ఉంటుందని మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో మనకి సాంగ్స్ ఉంటాయా లేవా అనేది కూడా చెప్పలేం. బట్ మూవీ రన్ టైం చూసుకుంటే మనకి 4 hours ఉంది కాబట్టి వితౌట్ సాంగ్స్ ఒక ఆడియన్ సీట్లో కూర్చోలేడు అనమాట 4 hours. దీన్ని బట్టి చూస్తే మనకి మేబీ ఈజ్ దేర్ ఛాన్స్ టు ఇంక్లూడ్ సాంగ్స్ ఆల్సో. బాహుబలి 1, 2కి సంబంధించిన డిలీటెడ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఈ ఎపిక్ బాహుబలిలో యాడ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫ్రెష్ కంటెంట్ని మనకి డెలివర్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ స్టోరీని డిలీటెడ్ సీన్స్ని యాడ్ చేయడం వల్ల డిఫరెంట్గా చెప్పొచ్చు అనమాట. అండ్ ఫైనలీ ఈ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి అండ్ ప్రభాస్ కలిసి ప్రమోట్ చేసే ఛాన్స్ ఉందా? హానెస్ట్గా మాట్లాడుకుంటే బాహుబలి అనే ఒక టైటిల్తో మనకి 2 సినిమాలు వచ్చాయి కాబట్టి చాలా మంది ప్రజలు దీన్ని సీక్వెల్గా అనుకుంటున్నారు. అలాంటి టైంలో ఒక బజ్ క్రియేట్ చేసిన తర్వాత ప్రమోషన్ ఎందుకు? అక్రాస్ ద కంట్రీ ఈ ఎపిక్ ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే రాజమౌళి అయినా ఆయన మేక్ చేసే సినిమాలైనా ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తాయి. దెన్ వై ప్రమోషన్స్? సో గైస్, ఇదనమాట ద ఎపిక్ వర్షన్ ఆఫ్ ద బాహుబలి
థియేటర్స్లో మనకి October 31st అయితే రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ సినిమా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ సుమంత్. మరో కొత్త మూవీ కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమంత్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో.